మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంటి పూజ గదిలో దీపం గంట రోజు కడిగే నియమాల గురించి చాలామందికి తెలియదు. ముఖ్యంగా దీపం గంట ఏ రోజు కడగాలి అనే విషయం తెలియదు. కనుక అందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. లేకపోతే ఇల్లంతా కష్టాలతో మునిగిపోతుంది. పూజా మందిరంలో గంట దీపం వెలిగించడంలో కొన్ని తప్పులు జరిగితే అదృష్టం తలక్రిందులు అవుతుంది. దుర్భరమైన దురదృష్టం వస్తుంది. ఇంట్లో సంపదలు కరిగిపోతాయి. సంతోషాలు ఆవిరైపోతాయి. పేదరికం వస్తుంది. ఎంత ప్రయత్నించినా దరిద్రం మిమ్మల్ని వదలదు. మీరు కూడా అనుకోకుండా ఆ తప్పులు చేస్తున్నారేమో, అందుకే డబ్బు చేతిలో నిలవటం లేదేమో తెలుసుకోండి. మనం చేసే కొన్ని పొరపాట్లు అదృష్ట ద్వారాలను మూసివేస్తాయి. అంతా చేజారిపోయిన తర్వాత మిగిలేది కేవలం చింత మాత్రమే. కానీ భయపడకండి. ఈరోజు ఈ వీడియోలో ఇంటి పూజ గది రహస్యాలను తెలుసుకుందాం. ఇవి వింటే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇది కేవలం సమాచారం కాదు, మీ జీవితాన్ని మార్చే బంగారు తాళం చెవి. చాలామంది పవిత్ర వస్తువులను దేవుని ప్రతీకగా పూజ గదిలో పెడతారు, కానీ అక్కడే పెద్ద తప్పు చేస్తారు. ఈరోజు ఇంటి పూజ గదిలో ఏమి పెట్టాలి, ఏమి పెట్టకూడదు, దీపం ఎప్పుడు వెలిగించాలి, ఏ రకమైన గంట శుభప్రదం, గంట ఎప్పుడు మోగించాలి, ఉదయమా సాయంత్రమా, ఎన్నిసార్లు మోగించాలి, శంఖం ఎలా ఎప్పుడు ఊదాలి, ఊదేటప్పుడు ఏ మంత్రం చదవాలి, దీపాన్ని రోజు కడగాలా కడగకూడదా, గుడిలో ఎన్ని విగ్రహాలు ఉంచాలి, మట్టి దీపం వెలిగించే సరైన సమయం ఏది అనే విషయాలను చాలా వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి జ్ఞానం మీకు ఎక్కడా దొరకదు. లక్షలు ఖర్చు చేసినా ఎవరూ చెప్పరు. మా లక్ష్యం మీకు నిజమైన సరైన సలహా ఇవ్వటమే. మీ శ్రేయస్సు కోసమే ఏది చెప్పినా. మీరు నమ్మడం నమ్మకపోవటం మీ ఇష్టం. కానీ గుండెలపై చెయ్యి వేసుకొని వినండి. ఈ నియమాలు పాటిస్తే మీ జీవితం సాగరంలో ఓడ దాటినట్టు కష్టాలను దాటిపోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఎలాంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడవు. మీకు తప్పు ఒప్పులు తెలిసే బుద్ధి వస్తుంది. ఫ్రెండ్స్, మిడిమిడి జ్ఞానం కొన్నిసార్లు హాని చేస్తుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. కొందరు వీడియోని అక్కడక్కడ కొంచెం చూస్తారు, మధ్యలో దాటవేస్తారు. తర్వాత జీవితంలో విజయం ఎందుకు రాలేదని దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. అర్థం చేసుకోండి, మిడిమిడి జ్ఞానంతో ఫలితం ఎలా వస్తుంది? నిజం చెప్పాలంటే కొందరు సినిమాలు, నాటకాలు మరియు అసభ్యకరమైన వీడియోలు పూర్తిగా చూస్తారు, లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. కానీ మీ శ్రేయస్సు కోసం చెప్పే ఇలాంటి వీడియోలను సగంలోనే వదిలేస్తారు. తర్వాత జీవితంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు. ఈరోజు ఈ వీడియోలో చెప్పే జ్ఞానం ఎక్కడా దొరకదు. పుస్తకాల్లో ఇంత సరళంగా ఉండదు. పండితులు ఉచితంగా చెప్పరు. ఈ అవకాశాన్ని వదిలివేయటం అంటే మీ జీవితంలో సంపదను వదిలివేయటమే. కనుక ఈ వీడియోని శ్రద్ధగా చివరి వరకు చూడండి. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్సులో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన జీవితంలో పూజ అనేది ఒక అంతర్భాగం. అయితే ఆ పూజ సంపూర్ణ ఫలాన్ని ఇవ్వాలంటే కొన్ని నియమాలను తప్పక పాటించాలి. ఇందులో అత్యంత ముఖ్యమైనది మన ఇంట్లోని పూజా గది లేదా మందిరం యొక్క స్థానం. వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది ఎల్లప్పుడూ ఇంటికి ఈశాన్య మూలల్లో ఉండాలి. ఈశాన్యం దేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైన దిశ. దీనిని ఈశ్వర స్థానం లేదా దేవుడి మూల అని కూడా అంటారు. ఈ దిశ నుండే విశ్వంలోని సానుకూల శక్తి, దైవక తరంగాలు మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ పూజ గదిని ఏర్పాటు చేయటం వల్ల మన ప్రార్థనలు నేరుగా భగవంతునికి చేరుతాయి. మనసు ప్రశాంతంగా ఏకాగ్రతతో నిండి ఉంటుంది. ఇంట్లో శాంతి, సామరస్యము నెలకొంటాయి. ఒకవేళ మీ ఇంటి నిర్మాణంలో ఈశాన్యంలో స్థలం లేకపోతే కనీసం తూర్పు దిశలోనైనా పూజ గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. తూర్పు దిశ సూర్య భగవానుడికి సంకేతం. ఇది జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కానీ పొరపాటున కూడా ఇంటి మెట్ల కింద, పడకగదిలో లేదా వంటగదికి ఆనుకొని పూజ గదిని పెట్టకూడదు. మెట్ల కింద పూజ గది ఉంటే మనం వాటిపై నడిచేటప్పుడు దైవాన్ని అవమానించినట్టు అవుతుంది. ఇది ఇంట్లో నిరంతరం ఒక భారాన్ని, ఆర్థిక ఒత్తిడిని సృష్టిస్తుంది. ఇక పడక గదిలో పూజ గది ఉండటం వల్ల ఆ స్థల పవిత్రత దెబ్బతింటుంది. పడక గది వ్యక్తిగతమైనది. అక్కడ భార్యాభర్తల సంబంధాలు ఉంటాయి. అలాంటి చోట దైవాన్ని ఉంచటం వల్ల పూజకు అవసరమైన పవిత్రత లోపిస్తుంది మరియు మన నిద్రకు కూడా భంగం కలుగుతుంది. వంటగదిలో వెలువడే వాసనలు, పొగ, ఎంగిలి వంటివి పూజకు అవసరమైన సాత్విక వాతావరణాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి.
అలాగే పూజ చేసేటప్పుడు మన ముఖం తూర్పు వైపు ఉండటం అత్యంత శ్రేయస్కరం. ఉదయించే సూర్యుని మొదటి కిరణాలు మనపై పడి మనలోని ప్రతికూల ఆలోచనలను తొలగించి సానుకూల శక్తిని, కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఒకవేళ తూర్పు వైపు వీలు కాకపోతే ఉత్తర దిశ వైపు తిరిగి కూడా పూజ చేయవచ్చు. ఉత్తర దిశ కుబేరుని స్థానం కాబట్టి ఆ దిశలో పూజించటం వల్ల సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఇక పూజ గదిలో పెట్టే విగ్రహాల విషయానికి వస్తే ఇక్కడ చాలామంది తెలియక పెద్ద పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఏ దేవుని విగ్రహమైనా లేదా చిత్రపటమైనా ఒక్కటి మాత్రమే ఉంచాలి. ఉదాహరణకు లక్ష్మీదేవి విగ్రహాలు 2, 3 పెట్టడం, వినాయకుడి పటాలు ఎక్కువగా ఉంచటం వంటివి చేయకూడదు. దీనివల్ల శక్తి కేంద్రీకృతమై పూజ యొక్క ప్రభావం తగ్గిపోతుంది. మన ఏకాగ్రత కూడా ఒకే రూపంపై నిలవదు. దీనిని శక్తి వికేంద్రీకరణ దోషం అంటారు. ఒకే రూపానికి మనసును లగ్నం చేసి పూజిస్తే దాని ఫలితం అమోఘంగా ఉంటుంది. కనుక ఒకే దేవుడికి చెందిన ఫోటోలు ఒకటి కంటే ఎక్కువ పూజ గదిలో ఉండకూడదు. అలాగే ఇంట్లో శివలింగం ఉంచటం చాలా పవిత్రమైనది, కానీ దానికి నిత్యం అభిషేకం చేయాలి. శివలింగం నిరంతర శక్తిని వెలువరిస్తుంది. అభిషేకం ద్వారా ఆ శక్తిని శాంతింపచేయాలి. కనుక రోజు అభిషేకం చేయలేని వారు శివలింగాన్ని పూజ గదిలో పెట్టకూడదు. పొరపాటున కూడా విరిగిన విగ్రహాలను, చిరిగిన చిత్రపటాలను పూజ గదిలో ఉంచవద్దు. విరిగిన విగ్రహం అసంపూర్ణతకు, అశుభానికి సంకేతం. శాస్త్రాల ప్రకారం విగ్రహంలోనికి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు దానిలో దైవశక్తి ఆవహిస్తుంది. విరిగినప్పుడు ఆ శక్తి తొలగిపోయి అది కేవలం ఒక బొమ్మగా మిగిలిపోతుంది. అలాంటి విగ్రహాలను పూజించటం వల్ల మన ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. అలాంటి విరిగిన విగ్రహాలు, చిరిగిన ఫోటోలు ఉంటే వాటిని వెంటనే గౌరవంగా పారే నీటిలో నిమజ్జనం చేయండి లేదా మట్టిలో పాతిపెట్టండి. అలాగే పూజ చేసేటప్పుడు మీరు కూర్చునే ఆసనం ఎప్పుడూ దేవుని ఆసనం కన్నా ఎత్తుగా ఉండకూడదు. దేవుని విగ్రహాలను నేరుగా నేలపై ఉంచకుండా కనీసం కొన్ని అంగుళాల ఎత్తైన పీటపై ఉంచాలి. ఇది దైవం పట్ల మనకు ఉన్న గౌరవాన్ని, భక్తిని సూచిస్తుంది. అలాగే పూజ గదిలో మరణించిన తమ పూర్వీకుల ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెట్టకూడదు. వారు మనకు గౌరవనీయులై అయినప్పటికీ వారి స్థానం వేరు, దేవతల స్థానం వేరు. వారిని దక్షిణ దిశలో వేరే గదిలో ఉంచుకోవాలి, కానీ పూజ గదిలో పెట్టకూడదు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన దీపం గురించి మాట్లాడుకుందాము. దీపం కేవలం వెలుగునిచ్చే వస్తువు కాదు, అది సాక్షాత్తు అగ్నిదేవుని స్వరూపం, మన ప్రార్థనలకు సాక్షి. అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేదే దీపం. అందుకే దీపారాధనకు అంత ప్రాముఖ్యత ఉంది. మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించడం చాలా శ్రేష్టం, కానీ ఒకసారి ఉపయోగించిన మట్టి ప్రమిదను మళ్ళీ ఉపయోగించకూడదు. అందుకే పూజ గదిలో మట్టి ప్రమిదలకు బదులు ఇత్తడి, రాగి వంటి లోహాలతో చేసిన కుందులలో దీపారాధన చేయటం మేలు. ఇక పూజ గదిలో ఉంచిన ఇత్తడి, రాగి వంటి లోహపు దీపపు కుందులను ప్రతిరోజు శుద్ధి చేయటం కూడా అంతే ముఖ్యం. చాలామంది దీపపు కుందులను వారానికి ఒక్కసారి శుభ్రం చేస్తూ ఉంటారు, కానీ అది సరైన పద్ధతి కాదు. నిన్నటి పూజ తర్వాత మిగిలిపోయిన నూనె, మసిలో ఆ రోజుకు సంబంధించిన శక్తి నిక్షిప్తమై ఉంటుంది. దానిని శుభ్రం చేయకుండా మరుసటి రోజు పూజ చేస్తే పాత శక్తులు కొత్త శక్తులతో కలిసి పూజా ఫలాన్ని తగ్గిస్తాయి. కనుక ప్రతిరోజు ఉదయం గంగాజలంతో లేదా పసుపు నీటితో కడిగితేనే ఆ దీపం పవిత్రమవుతుంది. ఇక దీపానికి వాడే నూనెలు కూడా చాలా ముఖ్యమైనవి. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో సకల సంపదలు, ఆరోగ్యము సిద్ధిస్తాయి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శని దోషాలు, గ్రహపీడలు తొలగిపోతాయి. ఆముదంతో దీపం వెలిగిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. నెయ్యి దీపాన్ని దేవునికి ఎడమవైపు, నూనె దీపాన్ని కుడివైపు ఉంచాలి. దీపం వత్తి ముఖం ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. తూర్పు వైపు దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది. ఉత్తరం వైపు వెలిగిస్తే సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. పొరపాటున కూడా పడమర దిక్కున దీపం వెలిగించవద్దు, అది నష్టాలను, కష్టాలను తెస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి ముందు గుండ్రటి వత్తితో దీపం వెలిగించకూడదు, అది అశుభం. తామర వత్తులతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగి అదృష్టం వరిస్తుంది. ఇక ఇప్పుడు గంట గురించి తెలుసుకుందాం. గంట నుంచి వచ్చే శబ్దం సాధారణమైనది కాదు, అది సృష్టి ఆరంభంలో వినిపించిన ఓంకార నాదంతో సమానం. ఆ శబ్దం యొక్క తరంగాలు వాతావరణంలోని ప్రతికూల శక్తిని, దుష్ట శక్తులను, క్రిమికీటకాలను తక్షణమే తరిమి కొడతాయి. మన మెదడులోని ఎడమ, కుడి భాగాలను ఏకం చేసి మనసును ప్రశాంతపరుస్తాయి. అందుకే పూజ సమయంలో గంటను మ్రోగిస్తారు. గరుడ బొమ్మ ఉన్న గంట అత్యంత శుభప్రదమైనది. దానిని గరుడ గంట అంటారు.
గరుడు విష్ణువుకు వాహనం కాబట్టి ఆ గంట మోగించటం ద్వారా మన ప్రార్థనలు నేరుగా భగవంతునికి చేరుతాయని నమ్మకం. గంటను పూజ గదిలో ఎడమవైపు ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో పెట్టకూడదు. పూజ సమయంలో లేదా దేవునికి నైవేద్యం సమర్పించేటప్పుడు గంటను 5 సార్లు నెమ్మదిగా మృదువుగా మోగించాలి. నిరంతరంగా గట్టిగా మోగించకూడదు. ముఖ్యంగా శాస్త్రాల ప్రకారం ఉదయం పూజలో మాత్రమే గంటను మోగించాలి. సాయంత్రం వేళ అంటే సూర్యాస్తమయం తర్వాత దేవతలు నిద్రకు ఉపక్రమించే సమయం కాబట్టి ఆ సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు గంట శబ్దం చేయటం వారి శాంతికి భంగం కలిగించినట్టు అవుతుంది. కాబట్టి సాయంత్రం పూజలో గంటను మోగించకూడదు. బయట గుడికి వెళ్ళినప్పుడు కూడా లోపలికి ప్రవేశించేటప్పుడు గంట మోగించి ప్రభు నీ దర్శనానికి వచ్చాను అని మన రాకను తెలియజేయాలి. కానీ తిరిగి వచ్చేటప్పుడు మోగించకూడదు. పూజలో సమర్పించే పువ్వులు నైవేద్యం విషయంలో కూడా నియమాలు ఉన్నాయి. వాడిపోయిన మురిగిపోయిన పువ్వులను పూజ గదిలో ఉంచవద్దు. తాజా పువ్వులలో ప్రాణశక్తి ఉంటుంది. మనం ఆ ప్రాణశక్తిని భగవంతునికి సమర్పిస్తాం. వాడిపోయిన పువ్వులు నిర్జీవంగా ఉండి ప్రతికూల శక్తిని వ్యాపింపజేస్తాయి. కనుక ఎల్లప్పుడూ తాజా వికసించిన సువాసన గల పువ్వులనే దైవానికి సమర్పించాలి. వాడిపోయిన పువ్వులను అంటే నిర్మాల్యాన్ని చెత్తలో పడేయకుండా గౌరవంగా చెట్ల మొదట్లో లేదా పారే నీటిలో వెయ్యాలి. ఇక నైవేద్యం విషయానికి వస్తే అది ఎల్లప్పుడూ సాత్వికంగా ఉండాలి. అంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా శుచిగా భక్తితో వండిన ఆహారాన్ని దేవునికి సమర్పించాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత దానిపై తులసి దళం ఉంచి కొద్దిసేపు ఆగి ఆ తర్వాత దానిని ప్రసాదంగా స్వీకరించాలి. పూజ చేసేటప్పుడు కొన్ని వ్యక్తిగత నియమాలు కూడా పాటించడం అత్యంత ముఖ్యం. నల్లటి బట్టలు ధరించి ఎప్పుడూ పూజ చేయవద్దు. నలుపు రంగు శనికి రాహువుకు సంబంధించినది. ఇది ప్రతికూలతకు దుఃఖానికి చిహ్నం. అది పూజ ద్వారా ఉత్పన్నమయ్యే సానుకూల శక్తిని గ్రహించి పూజా ఫలాన్ని తగ్గిస్తుంది. పసుపు, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ వంటి శుభకరమైన రంగుల బట్టలు ధరించి పూజ చేయటం వల్ల మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. పూజ చేసేటప్పుడు నేలపై కాకుండా ఒక ఆసనంపై కూర్చోవాలి. దర్భాసనం లేదా ఉన్నితో చేసిన ఆసనం శ్రేష్టమైనది. నేలపై కూర్చోవటం వల్ల మన శరీరం నుంచి ఉత్పన్నమయ్యే పూజా శక్తి భూమిలోనికి ఆకర్షించబడుతుంది. ఆసనం ఆ శక్తిని మన శరీరంలోనే నిలిపి ఉంచుతుంది. అలాగే పూజ గదిలో శంఖము, గోమతి చక్రము, సాలగ్రామం వంటి పవిత్రత వస్తువులను ఉంచటం వల్ల ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. దుష్ట శక్తులు ప్రవేశించవు. వాటిని కూడా ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ చిన్న చిన్న నియమాలు చూడడానికి చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఇవి మన జీవితంపై, మన అదృష్టంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. వీటిని పాటించకపోవటం వల్లే ఎంతో భక్తితో పూజ చేసినా సరైన ఫలితం దక్కదు. భక్తి ఎంత ముఖ్యమో పూజ చేసే విధానం కూడా అంతే ముఖ్యం. ఈ నియమాలను శ్రద్ధగా భక్తితో పాటిస్తే మీ ఇంట్లోని కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నివసిస్తుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము, శాంతి, సంతోషము మీ సొంతమవుతూ ఉంటాయి. మీ పూజకు సంపూర్ణ ఫలం దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పూజ గదిలోని వస్తువుల విషయంలో ఈ జాగ్రత్తలను పాటించి ఆనందంగా జీవించండి. మీ ఇంటి ముందు కుక్క వచ్చి మురిగిన, ఏడ్చిన దానికి అర్థం ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి మన ఇంటి ముందుకు కుక్క వచ్చి అరవటం లేదా ఏడవటం వంటి పనులు చేస్తే దాని అర్థం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కుక్కలు అనేవి మనకు వీధుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కుక్కలు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎదురొస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తూ, మురుగుతూ, ఏడుస్తూ ఉంటాయి. మరి అలాంటి ఏడుపులు లేదా కుక్క మొరగటం అనేది దేనికి సంకేతమో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను విందాం. పూర్వం రామలింగవరం అనే గ్రామంలో సోమయ్య అనే ఒక చిన్న రైతు ఉండేవాడు. ఎంతో కష్టించి పనిచేసి 1 ఎకరం పొలం, ఒక చిన్న ఇల్లు సంపాదించగలిగాడు. అతని వద్ద కొన్ని కోళ్ళు, 1 కుక్క కూడా ఉన్నాయి. సోమయ్యకు 2 కొడుకులు. పెద్దవాడి పేరు రాజయ్య, రెండవ వారి పేరు అంజయ్య. సోమయ్యకు వృద్ధాప్యం వచ్చింది. తరచూ అనారోగ్యంతో ఉండేవాడు. ఒకరోజు 2 కొడుకులను పిలిచి తన ఆస్తిని వారు ఇరువురూ చేరి సమానంగా పంచుకోమని చెప్పాడు. మీరిద్దరూ కలిసిమెలిసి ఉండండి. పొలంలో ఎవరి వాటాను వారు వ్యవసాయం చేసుకోండి. మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్య 3వ మనిషి ప్రవేశించి
తాను లాభం పొందుతాడు అని సోమయ్య వాళ్లకు సలహా చెప్పాడు. మరి కొద్ది రోజులకు అతను చనిపోయాడు. సోమయ్య 2 కొడుకుల్లో రాజయ్య తెలివైనవాడు. అతను దుర్మార్గుడు కూడా. తమ్ముడి మంచితనాన్ని, తెలివి తక్కువతనాన్ని చూసి అతన్ని మోసగించాలని రాజయ్య నిర్ణయించుకున్నాడు. తమ ఇంట్లో ఉన్న వస్తువుల్లో సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు. కోళ్లను పంచవలసి వచ్చినప్పుడు మాత్రం అతను తన తెలివితేటలను ఉపయోగించాడు. తమ్ముడు, ఈ కోళ్లను పెంచడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. నువ్వు చిన్నవాడివి, ఇందులో నీకు అనుభవం లేదు. వీటిని పెంచి నువ్వు అవస్థలు పడలేవు. అందువల్ల నీకు శ్రమ తగ్గించటం కోసం ఈ కోళ్లను నేను తీసుకొని ఆ కష్టమేదో నేనే పడతాను అన్నాడు. మంచివాడైన అంజయ్య తన అన్నగారి మాట కాదనలేక అందుకు అంగీకరించాడు. తమ్ముడు, కోళ్లను నాకిచ్చావు కాబట్టి కుక్కను నువ్వు తీసుకో అన్నాడు రాజయ్య. అలా వాటాలు వేసుకొని అంజయ్య కుక్కను, రాజయ్య కోళ్లను పెంచసాగారు. కొన్నాళ్ళు గడిచాయి. తన వాటాకు వచ్చిన కోళ్ల వల్ల రాజయ్య లాభం పొందసాగాడు. గుడ్లను పట్నానికి తీసుకుని వెళ్ళి అమ్మి అతను డబ్బు సంపాదిస్తున్నాడు. అంజయ్య మాత్రం ఎటువంటి ఆదాయము రాక అవస్థలు పడసాగాడు. అతనికి కుక్క అదనపు భారమయ్యింది. దానికి రోజు అతను తిండి పెట్టవలసి వస్తోంది. దాంతో అంజయ్య విచారంగా ఉండేవాడు. ఒక రోజున అంజయ్యకు మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన తోచింది. కుక్క వల్ల తాను అంతో ఇంతో లాభం పొందాలనుకున్నాడు. కొంతకాలం పాటు దానికి వేటాడడంలో తర్ఫీదును ఇచ్చాడు. ఒకనాడు కుక్కతో పాటు అడవిలోకి వెళ్ళాడు. అంజయ్య, కుక్క కలిసి చాలా శ్రమపడి చివరకు ఒక లేడిని చంపారు. లేడి మాంసాన్ని పట్నానికి తీసుకుని వెళ్ళి అంజయ్య అమ్మాడు. అందువల్ల అతనికి కొంత డబ్బు వచ్చింది. అతనిలో ఏదో ఉత్సాహం కలిగింది. అతను రోజూ కుక్కను తీసుకుని అడవికి వెళ్ళసాగాడు. ఆ కుక్క నేర్పుగా అంజయ్యతో పాటు కుందేళ్లను, చిన్న జంతువులను వేటాడసాగింది. వాటిని పట్నంలో అమ్మి అంజయ్య డబ్బు సంపాదించసాగాడు. తమ్ముడు డబ్బును సంపాదించి సుఖంగా ఉండటం చూసిన రాజయ్యలో అసూయ కలిగింది. ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని ఆలోచించాడు. అందుకు తగిన అదును కోసం అతను ఎదురు చూడసాగాడు. ఒకరోజు సాయంత్రం అంజయ్య పని మీద పట్నానికి వెళ్ళాడు. ఇదే మంచి సమయం అనుకుని రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి దాంట్లో విషాన్ని జల్లాడు. ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలంలోనికి వెళ్ళాడు. కుక్క కొద్దిగా అన్నం తిన్నది. అయితే అన్నంలో నుంచి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు. అందుచేత ఆ అన్నాన్ని అది తినటం మాని అన్నం మెతుకుల్ని కాళ్లతో అటు ఇటు చిమ్మివేసింది. తాను తిన్న అన్నాన్ని కూడా కక్కేసింది. రాజయ్య కోళ్ళు అటు ఇటు తిరుగుతూ కుక్క చిమ్మిన అన్నం మెతుకుల్ని పూర్తిగా తినేశాయి. అన్నంతో పాటు వాటి పొట్లోకి విషం కూడా వెళ్ళిపోయింది. తర్వాత అవి తమ గుళ్ళల్లోనికి వెళ్ళిపోయాయి. తెల్లవారింది. రాజయ్య నిద్రలేచాడు. అప్పటికి తాను పెట్టిన విషంతో కుక్క చచ్చిపడి ఉంటుందని అతను భావించుకున్నాడు. కుక్క శవం కోసం ఇంటి చుట్టుప్రక్కల వెతకసాగాడు. అయితే హఠాత్తుగా అతనికి తమ్ముడు అంజయ్య, కుక్క యథాప్రకారం అడవికి వెళ్తూ కనిపించారు. కుక్క బ్రతికి ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. తర్వాత రాజయ్య కోళ్ల గూళ్ళ వద్దకు వెళ్ళాడు. కోళ్ల గూళ్ళ ముందు లోపల కొన్ని కోళ్లు చచ్చిపడి ఉండటం చూసి రాజయ్యకు మతిపోయింది. అతనికి చాలా ఏడుపు వచ్చింది. తాను కుక్కను చంపడానికి దానికి పెట్టిన విషం నిండిన అన్నాన్ని తన కోళ్లు తిని చనిపోయాయని రాజయ్య గ్రహించాడు. తాను తీసిన గోతిలో తానే పడినందుకు అతను కృంగిపోయాడు. అయితే అంజయ్య మాత్రం అన్నను ఓదార్చాడు. ఆ తరువాత రాజయ్య తన స్వార్థబుద్ధి మార్చుకుని అంజయ్యతో ప్రేమగా ఉండసాగాడు. కాబట్టి ఇతరులకు అపకారం చేయాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించవచ్చు. ఇక వీడియోలోకి వస్తే కాలభైరవుని యొక్క ప్రతిరూపమే శునకం అనగా కుక్క. కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది. కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు, పక్షులే ముందుంటాయి. కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు
భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం. అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం. అలాగే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితుల్లా మారే అవకాశం ఉంది. అలాగే కుక్క కలలో కనిపించి అరిచినట్టు కల వచ్చినా లేదా మొరుగుతున్నట్లుగా వచ్చినా కూడా అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం. అలాగే ఆహారం నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం. కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెప్తోంది. ఇక మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం. కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన, మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారని సంకేతం. అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది. వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయని సంకేతం. ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి కుక్క ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం. ప్రాణహాని కలుగుతుందని అర్థం. కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామ రక్ష స్తోత్రాన్ని పఠించటం వలన అనారోగ్య సమస్యలు, మృత్యు దోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియజేస్తోంది. మరి ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉన్నా, అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్నా అది దేనికి సంకేతమో అర్థమయ్యింది కదా. మీ ఇంటి ముందు కూడా కుక్కలు ఇలా పదే పదే అరుస్తూ ఉన్నా, మీరు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురొచ్చినా అది దేనికి సంకేతమో జాగ్రత్తగా గ్రహించి దానికి తగినట్టుగా జాగ్రత్త పడండి. ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి. అప్పుడు అది ఇంటి ముందుకు రాదు, అప్పటికి అరవకుండా ఉంటుంది. అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురొచ్చినట్టయితే దానిని దాటుకుని వెళ్ళవద్దు. కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి, ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి. ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి. ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము. అలాగే కుక్క కాలభైరవునికి మరియు శనిదేవునికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి. వీలైతే చపాతీలు పెట్టండి, లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి. పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.